ప్రియులారా, మరి ఈ దినము కొరకు ప్రభు ఏర్పాటు చేసిన దైవవాక్యాన్ని మనం ధ్యానిద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనములు, 5-6 వచనములు ఒకరు చదవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ప్రభు యొక్క అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన ప్రభు నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను యవనస్తుల గురించి చేసిన అద్భుతమైన ఉపదేశం ఇది, అద్భుతమైన వర్తమానం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి వర్తమానము అంటే ప్రియులారా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. యవన ప్రాయములో వచ్చిన ఏ బిడ్డలకైనా 13 ప్రియులారా 40 years వరకు కూడా ఎక్కువగా 13 to 30 years వరకు ఎక్కువగా యవన ప్రాయములో బిడ్డలు ఉంటారు. ఈ యవన ప్రాయములో ఉన్న బిడ్డలకు ప్రియులారా ఎక్కువగా వారు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. బుద్ధి అంటే ఆలోచనలు, బుద్ధి అంటే తలంపులు, బుద్ధి అంటే మనస్సు. ప్రియులారా 13 to 30 వరకు ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా ఎక్కువగా తమ ఆలోచనలు, తమ తలంపులు, తమ మనస్సు వారి మీద చాలా ప్రభావం చూపుతుంది. ప్రియులారా కొందరు చెంచల మనస్సు కలిగిన వారు ఉంటారు యవన ప్రాయంలో. ప్రియులారా కొందరు మరి తీసుకున్న నిర్ణయం సంపూర్ణంగా కొనసాగించరు. కొందరు పలు రకాల మనస్తత్వాలు, ఒకసారి ఉండే గుణం మరొకసారి ఉండదు యవన బిడ్డలకు. కారణం ప్రియులారా, వారు యవన ప్రాయంలో ఏం చేస్తుంటారయ్యా అంటే తమ సొంత బుద్ధిని ఏం చేసుకుంటారు, ఆధారం చేసుకుంటారు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. చాలామంది యవన బిడ్డలు చదువుకున్నవారు దేవుని నమ్మరు, దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా జీవిస్తూ ఉంటారు. బైబిల్ అంటే ఎప్పుడుదో పాతలే, ఎప్పుడుదో పురాతనమైనదిలే అని భావిస్తూ ఉంటారు. కాలాలు మారొచ్చు కానీ దేవుని మాట అన్నడు మారదు. పరిస్థితులు మారొచ్చు కానీ దేవుని వాక్యం ఎప్పుడూ ప్రభావం కలిగే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే చదువుకునే బిడ్డలు తమ స్వబుద్ధిని, సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటారు గనక కొందరు అనేక ప్రశ్నలతో ఉంటుంటారు, అనేక సందేహాలతో ఉంటారు, అనేక క్వశ్చన్స్ మనసులో సందేహాలు, ప్రశ్నలు, క్వశ్చన్స్ మార్కుతో వారి యొక్క బుద్ధి నింపబడి ఉంటుందండి. ప్రత్యేకంగా దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో ప్రియులారా దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం మంచిదే, పొరపాటు ఏమీ కాదు. దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి పరిశోధించడం మంచిదే, పొరపాటు కాదు. ప్రియులారా అపనమ్మకముతో కూడిన ప్రశ్నలు ఉండకూడదు. చదువుకున్న యవన బిడ్డలు బాగా చదువుకుంటారేమో, కొందరు ప్రియులారా అంత త్వరగా దేవుని వాక్యాన్ని కానీ దేవుని మాటలు కానీ నమ్మరు. దేవుని నమ్మడానికి కొందరి మనస్సు అంగీకరించదు. అందుకే సొలొమోను అంటున్నాడు,
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. చదువుకున్న బిడ్డలు వారి చదువులను, వారి స్థితిగతులను, వారి యొక్క తెలివితేటలను మాకన్నీ తెలుసు, మేము బాగా చదువుకున్నవారు, మాకెంతో అనుభవం ఉన్నది, మాకెంతో జ్ఞానం ఉన్నది అని తమ సొంత బుద్ధి పైన ఆధారపడతారు తప్ప దేవునిపైన ఆధారపడేవారు తక్కువ. దేవుని యందు నమ్మకం ఉంచాలి. మహాజ్ఞాని సొలొమోను కంటే జ్ఞానవంతులు మరొకరు ప్రపంచంలో లేరు. అటువంటి మహాజ్ఞాని అంటున్నాడు, నీ తెలివితేటలు, నీ జ్ఞానం, నీ వివేకం ఇవేమీ పనికిరావు. నీ జీవితానికి కొంతవరకు ఉపయోగపడతాయి కానీ నీ జీవితాంతం ఉపయోగపడవు. నువ్వు ప్రయోజకుడు కావాలంటే, నువ్వు బాగుపడాలంటే, నీ బ్రతుకు భాగ్యవంతం కావాలంటే, నీ ఉన్నత స్థితికి రావాలంటే నీ సృష్టికర్తను స్మరించాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి. అంత మాత్రమే కదా, బాగా చదువుకున్నవారు, శాస్త్రవేత్తలు, మేధావులు ఉంటారు, సైన్స్ ఎరిగిన వారు. వారు సైన్స్ ద్వారా దేవుని వాక్యానికి దగ్గరకు వస్తారు కానీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోరు. దేవుని వాక్యాన్ని, దేవుని మనస్సును అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటి? స్వబుద్ధి. వారి స్వబుద్ధే దేవుని నమ్మకుండా, దేవుని కార్యాలు వారు పొందుకోకుండా, దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయకుండా వారి బుద్ధే, వారి తెలివితేటలే, వారి జ్ఞానమే వారికి ఆటంకంగా మిగులుతుంది. అందుకే అంటున్నాడు సొలొమోను, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకు, నీ మనసును ఆధారం చేసుకోకు. నీ పూర్ణ హృదయముతో, నీ హృదయమంతటితో దేవుని యందు నమ్మకముంచు. దేవుని నమ్ము, దేవుని యందు విశ్వాసముంచు, ఆయన వాక్యాన్ని నమ్ము. అంత మాత్రమే కాదు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అంటే నీ ప్రవర్తన, నీ జీవితానికి, నీ లైఫ్ బాస్ ఎవరు? ప్రభు అయి ఉండాలి. నీ లైఫ్కి బాస్ నీవు కాదు. నీ లైఫ్కి బాస్ సచిన్ టెండూల్కర్ కాదు, ప్రభాస్ కాదు. ఒకరింటికి వెళ్తే ప్రభాస్ ఫోటోలే ఆ ఇంటి నిండా, ఒకరింటికి వెళ్తే సచిన్ టెండూల్కర్ ఫోటోలు పెడతారు. సచిన్ టెండూల్కర్ కాదు, ప్రభాస్ కూడా కాదు. నీ లైఫ్కి బాస్ ఎవరయ్యా అంటే, నీకు మోరల్ ఎవరయ్యా అంటే, నీకు హీరో ఎవరయ్యా అంటే ప్రభు అయినా యేసుక్రీస్తే. ఆయనే నీ ప్రవర్తన అంతటి మీద, నీ మనసు అంతటి మీద, నీ హృదయం అంతటి మీద, నీ జీవితం అంతటి మీద, నీ జీవనం అంతటి మీద అధికారి. బాస్ ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తే. ఆయన నీవు బాస్గా చేసుకోవాలి, ఆయన నువ్వు ప్రభువుగా చేసుకోవాలి, ఆయన నీవు రక్షకుడిగా చేసుకోవాలి. నువ్వు ఆయన నమ్మినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయనకు ప్రభు అవుతాడు, బాస్ అవుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒక ప్రొఫెసర్ అట కాలేజీలో లెక్చరింగ్ చేస్తూ ఆయన అన్నాడట, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఎర్ర సముద్రంలో నడిపించాడని గొప్పగా చెప్తారు. ఎర్ర సముద్రంలో నడిపించాడు కానీ ఆ ఎర్ర సముద్రంలో లోతు ఎంత అయ్యా అంటే మోకాల లోతు నీళ్ళలో నడిపించాడని హేళనగా అన్నాడట. ఎవరు? ఒక ప్రొఫెసర్ ఒక కాలేజీలో. అక్కడ ప్రభు నమ్మిన బిడ్డ ఒక యవ్వన కుమార్తెన్నది. సార్ ఒక మాట చెప్పమంటారా అన్నదట. చెప్పమ్మా అన్నాడట. సార్, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎర్ర సముద్రములో మోకాల లోతులో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎర్ర సముద్రం దాటిస్తే ఫరో సైన్యం, మహాబలమైన సైన్యం, కొన్ని లక్షల సైన్యం, ఫరో బంగారు రథములు, అశ్వములు, రౌతులు, గుర్రములు, ఆ మోకాల లోతులోనే ఫరో సైన్యాన్ని, ప్రపంచంలో గొప్ప బలమైన సైన్యం,
మొట్టమొదటి ప్రపంచ చరిత్రలో బలమైన సైన్యం ఏదయ్యా అంటే ఫరో సైన్యం. అలాంటి బలమైన సైన్యాన్ని, వేల లక్షల మందిని, రథాలను, రౌతులను ఆ మోకాలు లోతులోనే, నీళ్ళలోనే మీరు చెప్పినట్టు నా దేవుడు నాశనం చేశాడు సార్ అందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి ఇక మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు సార్ ఆ మోకాల లోతులు నీళ్ళలోనే ఫరో లక్షల సైన్యం నాశనం అయిపోయింది. ఆ బంగారు రథాలు మునిగిపోయాయి, రౌతులు నాశనమయ్యాయి. ఇప్పుడు కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఆ బంగారు రథములు దొరుకుతున్నట్లు, వాటి చక్రాలు దొరుకుతున్నట్టు చరిత్రలో రుజువులు ఉన్నాయి సార్ అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు, సిగ్గుపడిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సిగ్గుపరచాలనుకున్నాడు, తను సిగ్గుపడిపోయాడు. తన తెలివి, తన జ్ఞానం ఏమైంది? దేవుని వాక్యాన్ని నమ్మడానికి అంగీకరించలేదు ప్రియులారా. అందుకే ప్రియులారా, మన సొంత తెలివితేటల మీద, మన జ్ఞానం మీద, మన అతి తెలివితేటల మీద మనం అతి తెలివితేటలతో దేవుని నమ్మలేమండి. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అంటే దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట నమ్మటమే విశ్వాసం. దేవునికి నీవు అప్పగించుకోవటమే విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి ఈ మాటలో మనం చూసాం, ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటి యందు దేవుని బాసుగా చేసుకుంటావో, ఆయన యజమానిగా చేసుకుంటావో, ప్రభువుగా చేసుకుంటావో, అప్పుడు ఏమవుతుంది? ఆయన నీ మార్గం సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చదువుకుంటున్నావా? ప్రభువా, నేను చదువుకుంటున్నాను, ఈ చదువులో నాకు సహాయం చేయాలి ప్రభువా, ఈ చదువులో నాకు సహాయం చేయాలి ప్రభువా, ఈ మ్యాథ్స్ నాకు టఫ్గా ఉంది, ఇంగ్లీష్ నాకు టఫ్గా ఉంది, ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కావడం లేదు, నాకు సహాయం చేయమంటే తప్పక ప్రభు నీకు సహాయం చేస్తాడు. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది, జ్ఞానం కొదవైన యెడల ప్రభుని అడగవలెను. ప్రభు మనకేమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆత్మీయ బిడ్డల్లో నవీన్ పాల్ మరి సిఏ మేనేజర్గా, జేఎస్డబ్ల్యూ జువారీ కంపెనీలో జూనియర్ మేనేజర్గా చేస్తున్నాడు. ఆయన జూనియర్ మేనేజర్ కాకమునుపు ఒక స్టూడెంట్ నవీన్ పాల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు సిఏ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మరి నన్ను నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి పిలిపించి ప్రార్థన చేయించుకునేవారు వారింటికి. ఒకరోజు అడిగాను, నవీన్ నీకు ఎగ్జామ్స్ అంటే భయం లేదా అని అడిగాను. నవీన్ నీకు ఎగ్జామ్స్ అంటే భయం లేదా అని అడిగాను. ఆ కుమారుడు చెప్పిన విషయం ఏంటంటే, అంకుల్ నాకు భయమే, ఎగ్జామ్స్ అంటే నాకు భయం కలుగుతుంది. అయితే నాకు భయం వేసినప్పుడు నేను ఏం చేస్తానంటే, నా బుద్ధి మీద, నా తెలివి మీద నేను ఆధారపడను, కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా నీవు నాకు సహాయం చెయ్యాలి. నా తెలివి మీద నేను ఆధారపడడం లేదు, నా జ్ఞానం మీద నేను ఆధారపడడం లేదు, నీ కృప మీద ఆధారపడుతున్నాను, నిన్ను ఆధారం చేసుకుంటున్నా, నాకు సహాయం చేయవా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాను ఉంటాను అంకుల్. అలా ప్రార్థన చేయడం ద్వారా నాకు అందరూ చదవడానికి భయపడితే ఆ సిలబస్ అంతా చదవడం నాకు బహు తేలికైపోతుంది. ఎగ్జామ్స్ అంటే నాకు భయం ఉండదు, ప్రభు ఉన్నాడు, తప్పక సహాయం చేస్తాడని నేను నమ్మకం కలిగి, నిశ్చయత కలిగి ముందుకెళ్తాను. అలాగే నా యొక్క సిఏ కోర్సులో ఎప్పుడు కూడా దేవుడు నాకు అపజయం ఎదురవ్వలేదు. నాకు జయమే ఇచ్చాడు నా ప్రభు, విజయమే ఇచ్చాడు, అత్యధికమైన విజయమే నా ప్రభు నాకు ఇచ్చాడని ఆ బిడ్డ చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ మన యవన బిడ్డలో ఒక బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను, నవీన్ పాల్. దేవుని నమ్మాడు ప్రియులారా, తన ప్రవర్తన అంతటిపై దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం ద్వారా తన తెలివి, తన జ్ఞానం అయితే కొంతవరకే సహాయపడేది. దేవుని జ్ఞానంపై, దేవుని కృపపై, దేవుని సహాయంపై ఆధారపడడం ద్వారా
తన జీవితంలో చిన్న వయసులోనే సిఏ జేఎస్డబ్ల్యూ సిఏ జూనియర్ మేనేజర్ అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ ప్రవర్తన, నీ జీవితం ప్రభుకు అప్పగించుకోవడం ద్వారా నీ ఎడ్యుకేషన్లో ప్రభు ఏం చేస్తున్నాడు? మార్గం సరళం చేస్తున్నాడు. నీ జీవితం నువ్వు అప్పగించుకోవడం ద్వారా నీ జాబ్ విషయంలో ప్రభు మార్గాన్ని తెరుస్తున్నాడు. నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవడం ద్వారా యుక్త వయసు వచ్చి వివాహ వయసుకు వచ్చినప్పుడు చక్కటి లైఫ్ పార్ట్నర్ని ప్రభు నీకు సిద్ధపరుస్తున్నాడు. నీ జీవితంలో ఏది అడ్డు, ఏది ఆటంకం, ఇది అసాధ్యం, ఇది నా వల్ల కాదు అనుకున్నవి కూడా ప్రభువుని నువ్వు నమ్మటం ద్వారా, యేసయ్యని తండ్రిగా ఉండడం ద్వారా, నువ్వు ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండడం ద్వారా ఆ దేవదేవుడు నీకు ముందు నడిచి నీ మార్గంలో నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తూ నీకు ముందు నడిచి ఆయన వెనక నిన్ను నడిపిస్తూ నీకు జయమిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందు నడవటం అంటే అడ్డున్న, ఆటంకమున్న, పోరాటమున్న, ప్రయాసమున్న ముందున్న వ్యక్తికి ఉంటుంది. ప్రభు అందుకే నీ ముందు నేను నడుచువా అని అంటూ ఉంటాడు. ప్రమాదం ఉంటే మనం నడుస్తున్నాం అనుకోండి ప్రియులారా, ఎవరైనా ముందు నడుస్తున్నారనుకోండి, పెద్దోళ్ళు ముందు నడుస్తున్నారు, వెనక పిల్లలు నడుస్తూ ఉన్నారు. గొంతుంటే మొట్టమొదట ఎవరు తప్పుకొని వెళ్ళాలి? ముందు నడిచే వ్యక్తి తప్పుకొని వెళ్ళాలి. ఏదన్నా ముళ్ళు రాళ్ళు ఉంటే ముందున్న వ్యక్తి ఏం చేస్తాడు? ఆ రాళ్ళు ముళ్ళు పక్కకి తీసివేస్తాడు. ప్రియులారా, మొట్టమొదట ఏ సమస్య ఉన్నా మొదటున్న వ్యక్తిని తాకుతుంది. మొదటున్న వ్యక్తి ఫేస్ చేయాలి. అందుకే ప్రభు మన ముందుండి మన మార్గాన్ని ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యవ్వన బిడ్డలైన మనము మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన సొంత తెలివితేటలను ఆధారం చేసుకోకూడదు, లోక పరిస్థితులను ఆధారం చేసుకోకూడదు, ఈ లోకములో ఉన్నటువంటి ప్రియులారా స్నేహితులను ఆధారం చేసుకోకూడదు. కానీ పరమ స్నేహితుడు ప్రభు అయిన యేసు నమ్మాలి, ఆయన ఆధారం చేసుకోవాలి. ఆయనకి నీవు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆయన నీ మార్గం సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ చదివిన వాక్య భాగంలో ఏం చూసామంటే స్వబుద్ధి అనే మాటను మనం చూసాం. ఈ మాట చదివినప్పుడు నాకు బుద్ధుల గురించి చెప్పాలని ప్రభు నా మనసులోనికి తెచ్చాడు. బుద్ధుల గురించి మాట్లాడాలని. ప్రియులారా, మరి 4 రకాల బుద్ధుల గురించి మనం ధ్యానిద్దాం. 4 రకాల బుద్ధులు. 1, తీతు పత్రిక, రెఫరెన్స్ రాసుకునేవారు చదవనవసరం లేదు. తీతు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే యవనస్తులైన తీతు, తిమోతికి ఇద్దరికి కూడా మాట్లాడతాడు పౌలు. నా యవన కుమారులారా, మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యవనంలో ఏ బుద్ధి ఉండాలట? చెడ్డ బుద్ధా? దుర్బుద్ధా? ఏ బుద్ధి కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, సుగుణం. అబ్బాయి చూడండి, ఆడు చిన్నోడైనా కానీ చాలా బుద్ధిమంతుడండి, చాలా బుద్ధిమంతుడు. చక్కగా చదువుకుంటాడు, తల్లిదండ్రుల మాట వింటాడు, క్రమంగా మందిరానికి వెళతాడు, చక్కగా దేవుని వాక్యం చదువుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, తన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేడు, దేవునికి మహిమ తెస్తాడు, తల్లిదండ్రులు ఘనత తెస్తాడు, చాలా కష్టపడి ప్రయాసపడతాడు. తాను ఎడ్యుకేషన్ ఏంటి, మంచి విషయాలేంటి, తాను అనుకున్న గోల్ రీచ్ అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు మంచి బుద్ధి కలిగి ఉండాలి. దుర్బుద్ధి కాదు, చెడ్డ బుద్ధి కాదు, చంచల బుద్ధి కాదు. కానీ ఏ బుద్ధి కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. యవన బిడ్డలైన మన నుండి ప్రభు కోరుకునేది ఏంటయ్యా అంటే స్వస్థ బుద్ధి కలిగిన వారిగా బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ పొందిన తర్వాత, యేసయ్య నీ మనసులోనికి వచ్చిన తర్వాత, యేసయ్య నీ బుద్ధిలోనికి వచ్చిన తర్వాత ఆయన నీకు ఇచ్చిన బుద్ధి ఏంటయ్యా అంటే స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి. మంచి బుద్ధి ఇచ్చాడు, మంచి బుద్ధి ప్రభు ఇచ్చాడు, మంచి గుణం ఇచ్చాడు. కనుక స్వస్థ బుద్ధి కలిగిన వారిగా
మీరు జీవించాలి. 100 మందిలో కూడా నీ బుద్ధి ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. 100 మందిలో కూడా నీ 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 యొక్క గుణం, నీ శీలం, నీ క్యారెక్టర్, నీ యొక్క లైఫ్ స్టైల్ ఓ ప్రత్యేకమైన రీతిలో ఉండాలి. అదే స్వస్థ బుద్ధి అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, స్వస్థ బుద్ధి గురించి ఈ వాక్యం ధ్యానించినప్పుడు ఒక మహర్షి నాకు జ్ఞాపకం వచ్చాడు. ఎవరా మహర్షి అంటే గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు జ్ఞాపకం వచ్చాడు. ఈ గౌతమ బుద్ధుడు, ఆయనకి శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యుల్ని ఒకసారి, నాయనా మీరు వెళ్ళి నది యొద్దకు వెళ్ళి నాకు నీళ్లు తీసురండి అని చెప్పాడట. ఏమని చెప్పాడు? నది యొద్దకు వెళ్ళి నాకు నీళ్లు తీసురమ్మని చెప్పాడట. చెప్తే ఆ శిష్యుల్లో ఇద్దరు వెళ్ళేటప్పటికీ అక్కడ ఆ నదిలో వారు ఏం చేస్తారంటే బట్టలు ఉతుకుతూ మరి చాలా చాలా ఆ నదిని మురిగ్గా చేస్తున్నారు. దానికి తోడు ఆ నదిలో నుండి ఒక ఎడ్ల బండి, ఆ నది కొంచెమే వాటర్ ఉండడం చేత ఒక ఎడ్ల బండి ఆ నదిలో నుండి వెళ్ళడం చేత ఆ నీళ్ళన్నీ ఎలా ఉంటాయి? మురికిలైపోయాయి. నీళ్ళన్నీ మురిగ్గా కనబడుతున్నాయి. అప్పుడు శిష్యులు అలా వచ్చి మామూలు కూర్చున్నప్పుడు, ఏనాయనా నీళ్ళు తీసుకురాలేదే అని అడిగినప్పుడు, అయ్యా నది దగ్గరికి వెళ్ళాం, అయితే నదిలో నీళ్ళన్నీ మురికి నీళ్ళగా ఉన్నాయి. కారణం అక్కడ బట్టలు ఉతుకుతూ ఉన్నారు, అక్కడ ఎడ్ల బండి ఆ నదిలోండి వెళతా ఉన్నది కనుక నది నీళ్ళన్నీ మురికిమయమైపోయాయి అని చెప్పారట శిష్యులు. కాసేపు కూర్చున్న తర్వాత మరలా చెప్పాడట గౌతమ బుద్ధుడు, ఇప్పుడు మీరు వెళ్ళి ఆ నది నీళ్ళు తీసురండి అని చెప్పాడట. వెళ్ళేటప్పటికి అక్కడ బట్టలు ఉతికేవారు లేరు, ఎడ్ల బండ్లు లేవు గనక ఆ నీళ్లు ప్రశాంతంగా కదిలించేవారు, ఆ నీళ్ళను కదిలించేవారు ఎవరు లేకపోవటం చేత ఆ నీళ్ళలో ఉన్న మురికంతా కూడా అడుగును చేరి చాలా స్వచ్ఛమైన నిర్మలమైన నీళ్లుగా కనిపిస్తున్నాయట. ఆ నీళ్లు తెచ్చి గౌతమ బుద్ధుడికి ఇచ్చారట. ఇదొక జరిగిన సందర్భం. అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నాడట, మీ మనసును కూడా అటు ఇటు కదిలించకుండా మీరు ప్రశాంతంగా నిగ్రహశక్తి కలిగి ఒక నిమ్మలంగా ప్రశాంతంగా మీ బుద్ధిని ఉంచుకుంటే మీ బుద్ధి కూడా చాలా ప్రశాంతంగా నెమ్మదిగా నిర్మలంగా ఉంటుంది అని చెప్పాడట. ప్రియులారా, అయితే ఒక వంతు ఈ మాటలో సత్యం ఉన్నది. మన మనస్సుని ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి తలంపులకు తావివ్వకుండా మౌనంగా ఉంచితే కొంత సమయం ఎలా ఉంటుంది? ప్రశాంతంగానే ఉంటుంది. అయితే మరలా ఏవో సమస్యలు, మరలా ఏవో పోరాటాలు, మరలా ఏవో అవసరతలు, మరలా ఏవో చదువులు, మరలా ఏవో ప్రయాణాలు, ఇటువంటివి ఎదురైనప్పుడు మరలా వస్తుంటాయి. అయితే ప్రియులారా, దానికంటే మిన్నైనది ఏంటి అంటే గౌతమ బుద్ధుడే చెప్పాడు, మనుష్యుల బుద్ధులపైన బోధ చేసే బోధకుడు వస్తాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పాడు. మనుష్యుల బుద్ధులపైన బోధ చేసే బోధకుడు వస్తాడని చెప్పాడు. ఆ బోధకుడే ప్రభు అయిన యేసు అని చెప్పాడు. ప్రియులారా, అంటే మనుష్యులు బుద్ధులను మార్చగలిగిన వాడు, మనుష్యుల మనస్సులను మార్చగలిగిన వాడు, మనుష్యుల మనస్సుల్లో నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే ప్రభు అయినా యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. నీ అంతటి నువ్వు నీ మనసుని గ్రహించుకోవాలంటే కొంతవరకే, కొంతవరకే. అదే నీ బుద్ధిని, నీ మనసుని, నీ హృదయాన్ని, నీ ఆత్మను, నీ దేహాన్ని, నీ జీవితాన్ని ప్రభుకిస్తే ఆయన సదాకాలం నిన్ను ప్రశాంతంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా జయ జీవితంలో నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి, బుద్ధిని బట్టే ఆలోచన ఉంటుంది, బుద్ధిని బట్టే బ్రతుకుంటుంది, బుద్ధిని బట్టే అభివృద్ధి ఉంటుంది. కనుక ప్రియులారా, మన బుద్ధి ఏ బుద్ధి కలిగి ఉండాలంటే స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి. మొదటిది. రెండవ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో
ఒక యవన్ని మనం చూడొచ్చు, యవనస్తుని. ఇందాక స్వస్థత బుద్ధి ఎవరిలో చూసామంటే తీతు తిమోతిలో చూసాం. ఈ స్వస్థత బుద్ధి వారి కలిగి ఉండడాన్ని బట్టి తిమోతి ఘనుడయ్యాడు, తీతు పరిచారకుడయ్యాడు. వారి గురించి బైబిల్లో 2 పత్రికలు రాయబడ్డాయి. ఎంత గొప్ప విషయం! బైబిల్లో వారి పేరు మీద ఏమున్నాయి? పత్రికలే ఉన్నాయి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక, తీతు పత్రిక అని వ్రాయబడ్డాయి. కారణం ఏంటయ్యా అంటే వారు కలిగి ఉన్న స్వస్థతా బుద్ధిని బట్టి. నీవు స్వస్థతా బుద్ధి కలిగి ఉంటే నీ జీవితమే ఒక పత్రికగా ఉంటుంది. నీవు దేవుని సన్నిధిలో అనేకులకు ఆశీర్వాదకరమైన సువార్తగా నిలిచి జీవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ప్రియులారా, రెండవది ఏంటంటే స్వబుద్ధి. ఇక్కడ ఒక యవనస్తుడు కనబడతాడు. యవనస్తుడు అంటే దేమా. దేమా గురించి ముందు పౌలు అంటాడు, దేమా యవనుడు, చాలా పరిచర్య చేస్తున్నాడు, దేమాకు వందనాలు తెలియజేస్తున్నాను అంటాడు. ఎవరు? పౌలు. అదే పౌలు కొంతకాలం తర్వాత దేమా గురించి ఒక మాట మాట్లాడతాడు. ఏంటి ఆ మాట అంటే మరి ఆ యొక్క 4:10 మనం చూడగలం. దేమా ఈ లోక స్నేహమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమా దేన్ని స్నేహించాడట? దేన్ని స్నేహించాడు? లోకాన్ని కోరుకున్నాడట, లోక స్నేహాన్ని కోరుకున్నాడట, లోక స్నేహితులను కోరుకున్నాడట, లోక ఇచ్ఛలను కోరుకున్నాడట. లోక స్నేహాన్ని, లోక స్నేహితులను కోరుకొని దేవుణ్ణి, దైవజనుణ్ణి, దేవుని పరిచర్యను విడిచి ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోనికి వెళ్ళిపోయాడట. ప్రియులరా, దేమా మరి పత్రికల్లో 1-2 సార్లు కనబడతాడు. తర్వాతకి అడ్రస్ లేదు. తర్వాతకి ఏమి లేదు? అడ్రస్ లేదు. దేమాకు అడ్రస్ లేదు. కారణం ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళాడు? లోక స్నేహితులను స్నేహం చేసుకొని నాశనానికి వెళ్ళిపోయాడు. ప్రియులరా, స్వబుద్ధి కలిగిన మనం, యవన బిడలమైన మనం, రక్షణ పొందిన మనం, ప్రియులరా, దేవుడిచ్చిన స్వబుద్ధిని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన స్వస్థత బుద్ధిని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన మంచి బుద్ధిని కాపాడుకోవాలి. స్వబుద్ధి, సొంత బుద్ధిని ఆధారం చేసుకొని దేవుని విడిచి లోకములోనికి, లోక స్నేహాల్లోనికి, పాతరోత జీవితంలోనికి, భయంకరమైన వ్యసనాల్లోనికి, భయంకరమైన దుర్బలవాట్లోనికి వెళ్ళేవారిగా యవన బిడ్డలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతానుడు ఎలా వస్తాడో తెలుసా? సాతానుడు ఎలా వస్తాడో తెలుసా? స్నేహితుల్లా వస్తాడు సాతానుడు యవనస్తుల దగ్గరికి. ఎలా వస్తాడు? స్నేహితుల్లా వస్తాడు. యారా, ఒరే, హాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఓ ఫ్రెండ్ అని వస్తాడు. వచ్చి కాసేపు మాట్లాడతాడు మంచిగా. మాట్లాడిన తర్వాత ఏం చేస్తాడంటే నీ భుజం మీద చెయ్యి వేస్తాడు. ఆ చెయ్యి ఏం చెయ్యి అంటే సర్పం లాంటి చెయ్యి. సాతానుడు లోక స్నేహితులను నీకు స్నేహం చేసి నీ స్నేహితుల ద్వారా ఏం చేస్తాడంటే లోక ఆశల్లోనికి నిన్ను నడిపిస్తాడు. సినిమాకి రారా అంటాడు. సినిమాకి రారా, మంచి సినిమా వచ్చిందిరా, ఈరోజు మంచి పిక్చర్ వచ్చిందిరా, థియేటర్కి వెళ్దాం రా, ఏసీ థియేటర్కి వెళ్దాం రా, రారా అంటాడు. ఒరే, ఏసీ థియేటర్ అంటున్నాడు, పిక్చర్ అంటున్నాడు, వెళ్దాం అనిపిస్తుంది మనసులో. ఒరే, కైని తిండ్రా, భలే ఉంటుందిరా కైని, పాన్పరాకు భలే ఘాటుగా ఉంటుందిరా, తిండ్రా అంటాడు. మరి యవన కుమార్తెలకైతే వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి లేనిపోని చాడీలు చెబుతూ ఉంటాడు. స్వబుద్ధి. ప్రియులరా, ఈ దేమా స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏమయ్యాడు? దేవుని విడిచి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఏమి లేదు, అడ్రస్ లేదు. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఉంటే నీకు అడ్రస్ ఉన్నది. హల్లెలూయా. నీకు విలువ ఉన్నది, నీకు ఘనత ఉన్నది, నీకు ఆశీర్వాదం ఉన్నది, నీకు మహిమ ఉన్నది, మంచి ఫ్యూచర్ ఉన్నది. దేవుని విడిచి లోకంలోకి వెళ్ళావా, లోకంలో నీకు అడ్రస్ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని విడిచాడు దేమా, ఇక బైబిల్లో ఎక్కడా కనబడలేదు. ప్రియులరా, స్వస్థ బుద్ధి కలిగిన మనం, ప్రభు చేత రక్షింపబడిన మనం, స్వబుద్ధిని ఆధారం చేసుకొని
దేమాలాగా దేవుని విడిచి లోకంలోకి వెళ్ళే యవనస్తులు ఎవరు ఉండకూడదు. వ్యసనాలను బట్టి, ప్రియులారా, కోరికలను బట్టి, మరి అలవాట్లను బట్టి లోకములోనికి నశించిపోయే పరిస్థితి యవన బిడ్డలైన మీకు రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూస్తే చక్కని మాట రాయబడింది మోషే గురించి. చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్లు అమ్మా స్థిర బుద్ధి గలవాడై అమ్మా రాజు ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చక్కని మాట అండి. మోషే గొప్ప నాయకుడు అవ్వడానికి, యవనుడైన మోషే గొప్ప నాయకుడు అవ్వడానికి, మోషే దేశానికే నాయకుడు అవ్వడానికి, మోషే లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారడానికి, మోషే అనేకుల జీవితాలకు వెలుగుగా మారడానికి యవనుడైన మోషేలో ఏముందయ్యా అంటే స్థిరమైన బుద్ధి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏముండాలి? నువ్వు ఆశీర్వదింపడాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే, నీ ఎడ్యుకేషన్లో రాణించాలంటే, ఉన్నత స్థాయికి రావాలంటే ఏముండాలంటే ప్రియులారా స్థిరమైన బుద్ధి ఉండాలి. చంచల బుద్ధి ఉండకూడదు. ఒకసారి ఉండే గుణం ఒకసారి ఉండకుండా అక్కడొక కాలు ఇక్కడొక కాలు అలాంటి పరిస్థితి ఉండకూడదు. స్థిరమైన బుద్ధి అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రియులారా దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని వాక్యం ఏమై ఉన్నదో, దేవుని చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకోవాలి. దేవుని చిత్త ప్రకారం అది చదువైనా, ఉద్యోగమైనా, ప్రియులారా వివాహమైన, భవిష్యత్తు అయినా, ఏదైనా నీ పెద్దలు తల్లిదండ్రుల అడ్వైస్తో చక్కగా దేవుని వాక్య ప్రకారం పరిశుద్ధాత్మ సహాయంతో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయంలో ముందుకు సాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే స్థిర బుద్ధి గలవాడు, అందుకే ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా చాలామంది ఒకరినొకరు పోల్చుకుంటూ ఉంటారు. చదువు విషయంలో ఒకే క్లాస్ అయినప్పుడు నీ ప్రక్క తోటి స్టూడెంట్తో, నీ స్నేహితురాలతో పోల్చుకుంటూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటారు. నా స్నేహితునికి మంచి టాలెంట్స్ ఉన్నాయి, నాకు లేవు అన్న భావన ఉంటుంది కొందరిది. లేదండి, ఎవరికిచ్చే టాలెంట్స్ దేవుడు వారికి ఇచ్చాడు. ఒకే రక్తం పంచుకొని పుట్టిన, ఒకే తల్లిదండ్రులు పుట్టిన, ఉదాహరణకి నా జ్యేష్ఠ కుమార్తె షారోన్కు ఉండే టాలెంట్స్ షారోన్కు ఉన్నాయి. మరి నా శ్రేష్ఠ కుమార్తె గ్లోరీకి ఉండే టాలెంట్స్ గ్లోరమ్మకు ఉన్నాయి. ఎవరి టాలెంట్స్ వారివి. నా జ్యేష్ఠ కుమార్తె బాగా పాటలు పాడుతూ ఆరాధన చేయగలిగితే నా శ్రేష్ఠ కుమార్తె మంచిగా వాక్యం చెప్పగలుగుతుంది. ఎవరి టాలెంట్ వారిది, ఎవరి వరం వారిది. ఒక వరం నాకు లేనిది వారికి ఉన్నది కదా అని ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోకూడదు. నీకు నీవే ప్రత్యేకమైన వాడివి, నీకు నీవే ప్రత్యేకమైన దానివి. నిన్ను దేవుడు ఒక పర్పస్ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బిల్లీ గ్రహం గారని గొప్ప దైవజనుడు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి సువార్త చెప్పి కోట్ల ఆత్మను రక్షించిన దైవజనుడు ఆయన దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతుంటే అప్పుడే సేవకి ఒక 5 సంవత్సరాలైంది. సేవకు వచ్చి ఒక యవ్వనుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా నన్ను బిల్లీ గ్రహంలాగా చేయి ప్రభువా, నన్ను బిల్లీ గ్రహంలాగా వాడుకో ప్రభువా, బిల్లీ గ్రహంలాగా నేను దేశ విదేశాలు తిరిగి నీ సువార్త చెప్పాలి ప్రభువా,
సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడట ఒక యవ్వన బిడ్డ. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై స్వరంతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా అన్నాడట. చిత్తం ప్రభువా అన్నాడు. బిల్లి గ్రహాన్ని నేను సువార్త పరిచర్య కొరకు పిలుచుకున్నాను. బిల్లి గ్రహాన్ని నేను దేశ విదేశాల్లో సువార్త సేవ కొరకు, కోట్లాది ఆత్మల కొరకు నేను పిలుచుకున్నాను. మరి నీ పేరేం పేరు అన్నాడట. నా పేరు పాల్ యాంచో అన్నాడట. నీ పేరు బిల్లి గ్రహమా అన్నాడట. కాదు ప్రభువా, నా పేరు పాల్ యాంచో అన్నాడట. పాల్ యాంచో, నీ పేరే వేరు, నీ బ్రతుకే వేరు, నీ ఆలోచన విధానమే వేరు, నీ తలాంతులు వేరు, నీ వరాలు వేరు, నీకు ఇచ్చిన ప్రత్యేకతలు వేరు. బిల్లి గ్రహంని సువార్త ప్రపంచంలో నెంబర్ 1 సువార్థికునిగా పిలుచుకున్నాను. నిన్ను ప్రపంచంలో నెంబర్ 1 సంఘ కాపరిగా పిలుచుకున్నానని చెప్పాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? నేను ఎందుకు చెప్పాను అర్థమైందా? మిమ్మల్ని ఒకరినొకరు ఏం చేసుకోకూడదు, పోల్చుకోకూడదు. నీకు నీవే పోలిక. నిన్ను యేసుతో పోల్చుకోవాలి తప్ప నీ తోటి వారితో ఎన్నడూ నీవు పోల్చుకోకూడదు. బెరీజు వేసుకోకూడదు, నిరాశ పడకూడదు, నిస్పృహ పడకూడదు, దిగులు చెందకూడదు. నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రభు చేసుకున్నాడు, ప్రత్యేకమైన బిడ్డగా ప్రభు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మోషే స్థిరమైన బుద్ధి గలవాడు. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు, కానీ కేవలం ఐగుప్తు ధనం సంపాదించడం ధ్యేయం అనుకోలేదు, కానీ దేవుని బిడ్డగా బ్రతకాలనుకున్నాడు. దేవుని కొరకు నిందలు, శ్రమలు, బాధలు అనుభవించాలనుకున్నాడు. స్థిరమైన బుద్ధి గలవాడై దేవుని కొరకు బ్రతికాడు. యవ్వన బిడ్డలు ఏ బుద్ధి కలిగి ఉండాలి? స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి, స్థిరమైన ప్రవర్తన కలిగి ఉండాలి, స్థిరమైన తీర్మానం కలిగి ఉండాలి, స్థిరమైన వాక్య ధ్యానం కలిగి ఉండాలి, స్థిరమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, స్థిరమైన మందిర సహవాసం కలిగి ఉండాలి, స్థిరమైన పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది నీకు ఆశీర్వాదం. ప్రియులారా, మూడోది ఏంటయ్యా అంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. అది నీకు ఆశీర్వాదం. మోషే స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నాడు గనుకనే ఆయన దేవుని యొద్ద నుండి బహుమానం పొందుకున్నాడు. నీవు కూడా స్థిరమైన బుద్ధి కలిగి ఉంటే తప్పక దేవుడు నీకు కూడా గొప్ప బహుమానాలు ఇస్తాడు. భూలోకములో ఇస్తాడు, మంచి లైఫ్ ఇస్తాడు, మంచి ఉద్యోగాలు ఇస్తాడు, మంచి జీవితం ఇస్తాడు, మంచి స్థితి ఇస్తాడు, మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు. అనేక వందలాది మందికి ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తనకు మహిమకరంగా ఆ దేవదేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆమెన్. ప్రియులారా, ఇక 4వది ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా ఎస్తీని రాణిగా నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను ముగించబోతున్నాను. యవన కుమార్తెలారా, ఎస్తేరు యవన బిడ్డ, మీలాగే యవన బిడ్డ. ఆమె రాజుగారు భార్య అవ్వడానికి, దేశాన్నేలే రారాజు యొక్క భార్యగా, రాణిగా అవ్వడానికి రాజభవనంలోనికి తీసుకురాబడ్డది, ఎంపిక చేయబడ్డది. ఎంత బంగారం, మెడ మొదలుకొని తల మొదలుకొని అరిపాదాల వరకు బంగారం ఎలాడదీయొచ్చు.
గొలుసులు, ఇంకా అందరూ దొరికిందే సందని బంగారం ఏది వస్త్రాల్లాగా ధరించేశారు. ఇంకా బట్టల పైన కనిపించేది ఏంటంటే చీర, లేకపోతే పంజాబీ కాదు, డ్రెస్సులు కాదు. వాళ్ళు రాజు దగ్గరకు వస్తుంటే వాళ్ళ ఒంటి నిండా ఏం కనబడుతుంది? బంగారమే కనబడుతుంది, వజ్రాలే కనబడుతున్నాయి, వైఢూర్యాలే కనబడుతున్నాయి, ఈ లోకాకర్షణే కనబడుతుంది. అయితే ఎస్తేరు మాత్రం ప్రియులారా ఎస్తేరు మాత్రం సిద్ధపరిచే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, హెగే. ఆయన పరిశుద్ధాత్ముడు. ఆ హెగే చెప్పినట్లు చక్కగా తగుమాత్రం వస్త్రధారణ, మంచి వస్త్రధారణ, తగుమాత్రం అలంకరణ, నిండైన వస్త్రధారణ, తగుమాత్రం అలంకరణ చేస్తూ చూడముచ్చటగా, చాలా ఆత్మీయంగా, చాలా ప్రకాశమానంగా తన యొక్క అలంకరణ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఒంటి నిండా గొలుసులు వేసుకోలేదు, ఒంటి నిండా ఆభరణాలు వేసుకోలేదు, ఒంటి నిండా ప్రియులారా వజ్రవైఢూర్యాలు వేసుకోలేదు. కానీ ప్రియులారా చక్కటి వస్త్రధారణ కలిగి తగుమాత్రపు అలంకరణ చేసుకున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ క్లాస్మేట్స్ ఏంటి, నీ తోటి స్నేహితులు నిన్ను చూసినప్పుడు నిన్ను చూసి ఏమనాలంటే, నువ్వు దేవుని బిడ్డవా, ప్రభువుని నమ్ముకున్నావా, నువ్వు యేసయ్య బిడ్డవు కదా అనాలి. నిన్ను చూసినప్పుడు నువ్వు యేసయ్య బిడ్డవా అనాలి. నీ క్రాఫ్ను బట్టి, నీ ప్యాంటు షర్ట్ను బట్టి. ప్యాంట్ ఏమో చింపుకొని, టీషర్ట్కి ఏమో రంధ్రాలు పెట్టుకొని, చెవులకి ఏమో కమిలి పెట్టుకొని ఉంటే నువ్వు ప్రత్యేకంగా ఉండలేవు ప్రియులారా. ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే యవ్వన బిడ్డలకి పక్షులు పట్టుకోవడానికి, ఇదివరకు వేటకి బోయేవారు ఏం వాడేవారు, వేటగాడు ఏం వాడేవాడు? వలల వాడేవారు. పక్షులు పట్టుకోవడానికి, వేటాడడానికి గతంలో మన చిన్నప్పుడు ఏం వాడేవారయ్యా అంటే వలలు వాడేవారు. ఆ వలల్ని ఏమంటారు వలల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నెట్ అంటారు. పక్షులు ఈజీగా పడడానికి, సులువుగా దొరకడానికి వేటగాడు వేసే పన్నాగం, తంత్రం ఏదయ్యా అంటే నెట్. ఇప్పుడు యవనస్తులను కూడా ఈజీగా లోకాకర్షణకు, వ్యసనాలకు బానిసలుగా చేసేది ఏంటయ్యా అంటే దుష్టుడు వాడే బాణం నెట్. ఏ నెట్? సెల్ నెట్, ఇంటర్నెట్. ఇదివరకు ఇంటర్నెట్కి వెళ్ళాలి, ఇప్పుడైతే చేతిలోకే వచ్చేసింది. సెల్ పెద్ద సైతాన్ అయిపోయింది కొందరికి. సెల్ ఏమైంది? పెద్ద సైతాన్ అయింది కొందరికి. కనుక ప్రియులారా, మీ చేతిలో ఉన్న సెల్లలో మీరు ఎలాగా వాడుతున్నారో జాగ్రత్తగా గమనించుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. సెల్ అనే నెట్ ద్వారా అపవాది నీకు వలవేసి నిన్ను చిక్కించుకొని నిన్ను బలహీనురాలుగా చేసే పరిస్థితి అన్నడూ తెచ్చుకోకు. దేవునికి మహిమ కలుగునుగాక. కొందరు యవ్వన బిడ్డల కట్ట అప్పుడప్పుడు వింటూ ఉంటాం, నెట్లో కొన్ని చూడందే నిద్ర పట్టదట, అదో బలహీనత. చూడండి, కొన్ని వినందే నిద్ర పట్టదట, అదొక రుగ్మత. కనుక ప్రియులారా, అలాంటి బలహీనులుగా ఈ వాక్యం వింటున్న వారు ఎవరూ ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఎస్తేర్ చక్కటి వస్త్రధారణ చేసింది. ఎలా ఉంది? తగుమాత్రపు అలంకరణ కలిగి ఉన్నది. అలంకరణ చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. యవన బిడ్డవైన నీవు, యవన కుమార్తెవైన నీవు పరిశుద్ధ అలంకరణ ధరించుకోవాలి. నీ ప్రాణాత్మ దేహాలు ప్రభుకు అప్పగించుకోవాలి. పరిశుద్ధ అలంకరణ కలిగి నీ మాటలో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో, నీ జీవనంలో ప్రభుకు సమర్పించుకొని పరిశుద్ధ అలంకృతులై ప్రభుని ఆరాధించాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు సాక్షిగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
యవన బిడ్డలను చూడాలి. కొందరు ఆ మేకప్ రూమ్లోకి వెళ్తే, ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే అద్దం దగ్గర నిలబడ్డారా 2-3 గంటలు అవుతుంది. ఆ ప్యాంటు, ఆ జీన్ ప్యాంటు, ఆ టీషర్టు దూకొని పదే పదే అద్దంలో చూస్తానే ఉంటారు. యవన కుమార్తెలు అయితే పదే పదే అద్దం విడిచి రారో, అద్దంలో అతుక్కుపోతారు. నువ్వు అద్దం దగ్గర ఉంటే బిడ్డా, అద్దం దగ్గర ఉంటే నువ్వు అందంగా తయారవుతావు, లోకాన్ని ఆకర్షిస్తావు తప్ప దాని వలన ప్రయోజనమేమీ లేదు. అద్దమనే వాక్యమనే అద్దం యొద్ద నీవుంటే, వాక్యమనే అద్దం యొద్ద నీవు గంటల తరబడి నువ్వు గడిపితే, ఈ వాక్యమనే అద్దములో నువ్వు గంటల తరబడి చూసుకుంటే, గడిపితే, నువ్వు చదివితే, ధ్యానిస్తే, నీ రూపాన్ని, నీ మనసుని, బ్రతుకును చూసుకుంటే నీ జీవితం మహిమకరంగా మారుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం అనే అద్దం యొద్ద గంటల తరబడి బతికిన వాళ్ళు గడిపిన యవ్వన బిడ్డలు ఏమవుతారంటే దేవుని ఆకర్షిస్తారు. హల్లెలూయా. హెగే ఆ యొక్క ఎస్తేరు ఎలా అయితే అహష్వరోషును ఆకర్షించిందో, అలాగా ఈ వాక్యం అనే అద్దం యొద్ద గడిపిన బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుని ఆకర్షిస్తారు, యేసయ్యను ఆకర్షిస్తారు. వారు రాజకిరీటం ధరించిన రాణులుగా వారు వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజకిరీటం ధరించిన రాజుల్లాగా వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ యవ్వన కుమారులారా, యవ్వన కుమార్తెలారా, రోజు యవ్వన బిడ్డలైతే, యవ్వన కుమారులైతే రోజు ఒక 5 నిమిషాలంతే అద్దం యొద్ద గడపండి. మిగిలిన సమయం, ఖాళీ సమయం వాక్యమనే అద్దం యొద్ద గడపండి. మీ జీవితం ఆశీర్వదింపబడుతుంది, మీ బ్రతుకు వెలుగుతుంది, మీ జీవితం జీవనం ప్రకాశిస్తుంది. ప్రియ యవ్వన కుమార్తెలారా, నా బిడ్డలారా, మీరు రోజుకి మీకు కొంచెం మరి జడలు వేసుకోవడం వాటికి సమయం పడుతుంది కనుక రోజు కనీసం ఓ 15 నిమిషాలను ముగించుకోండి. గంటల ధరబడి అద్దం యొద్ద నిలబడొద్దు, అద్దం యొద్ద అతుక్కుపోవద్దు. అద్దం యొద్ద అతుక్కున్నారా మీరు లోకానికి ఆకర్షితులవుతారు. అద్దం యొద్ద అతుక్కోవద్దు. సెల్ అనే నెట్ యొద్ద నీవు కనెక్ట్ అవ్వద్దు. నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది ఎవరితోనయ్యా అంటే ప్రభుతో. నీవు నీ అందాన్ని, సౌందర్యాన్ని దేనిలో చూసుకోవాలయ్యా అంటే జీవం కలిగిన దేవుని వాక్యంలో నువ్వు చూసుకోవాలి. ఎప్పుడైతే వాక్యం అనే అద్దంలో గడుపుతావో, అద్దం యొద్ద గడుపుతావో, నువ్వు నీ అందం, నీ వ్యక్తిత్వం, నీ సౌందర్యం చెరిగిపోనిదిగా, శాశ్వతమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. చెరిగిపోనిదిగా, శాశ్వతమైనదిగా, నిత్యం నిలిచేదిగా ఉంటుంది. భౌతికమైన అద్దం యొద్ద ఎంత చూసినా అది కసేపే, మరలా 2 గంటలకు ఏం పడుతుంది? చెమట పడుతుంది, మరలా మురికి. కనుక ప్రియులారా, శుభ్రం కొరకు, మంచిగా ఉండడం కొరకు చూడాలి, పొరపాటు లేదు. అయితే అదే పనిగా గంటల ధరబడి అద్దం యొద్ద, సెల్ అనే నెట్ యొద్ద మీరు ఉండొద్దు. అవసరమైనప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ ఉండండి, చక్కగా గడపండి. మంచి సందేశాలు వినడానికి నెట్ యూజ్ చేయండి. చక్కగా ఆరాధన పాటలు నేర్చుకోవడానికి యూజ్ చేయండి. అనేకమైన మంచి విషయాలు నేర్చుకోవడానికి యూజ్ చేయండి. కానీ వ్యర్థమైన వాటికి మీరు ఆకర్షితులు కావద్దు. ఎస్తేరు వ్యర్థమైన వాటికి ఆకర్షింపబడలేదు. వ్యర్థమైన వాటికి తన జీవితంలో అవకాశం ఇవ్వలేదు. ప్రతిష్ఠిత పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉన్నది ఎవరు? యవ్వన కుమార్తెని ఎస్తేరు. అందుకే సామాన్యుల్ని కాదు, ఎవరిని ఆకర్షించింది? రాజునే ఆకర్షించింది. రారాజైన యేసు రాజును ఆకర్షిస్తే చాలు, నీ స్టారేక. దేవునికి మహిమ కలుగును గాక. నీ స్టార్ హెవెన్లీ స్టార్ లాగా ఉంటుంది.
నీ స్టార్ ఇక సూపర్ స్టార్ లాగా ఉంటుంది. యోసేపు ఆ రారాజు అయిన యేసును ఆకర్షించాడు, అందుకే మహారాజు అయ్యాడు. ఎస్తేర్ ప్రియులారా అహష్వేరోషును ఆకర్షించింది, రాణి అయింది. ఆ యేసు రాజుని నీ యొక్క వ్యక్తిత్వం ద్వారా, నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ జీవనం ద్వారా నువ్వు ఆకర్షించగలవా? ఇంతవరకు ఆకర్షించావా? మందిరానికి వస్తున్నావు, బాగానే ఉంది. పాటలు పాడుతున్నావు, బాగానే ఉంది. ఆరాధన చేస్తున్నావు, బాగానే ఉంది. నిన్ను చూసి ప్రభువు సంతోషిస్తాడా? నీ జీవితాన్ని చూసి ప్రభువు ఆనందిస్తాడా? నిన్ను 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 చూసి ప్రభువు ఆకర్షితుడయ్యాడా? నిన్ను ఇష్టపడుతున్నాడా? లేక నీకున్న బలహీనతలు బట్టి, నీకున్న రుగ్మతలను బట్టి, నీకున్న అలవాట్లను బట్టి, నీకున్న వ్యసనాలను బట్టి నువ్వు దేవునికి మందిరానికి వస్తూ దేవునికి దూరంగా ఉన్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. మోకరించు, నీవు అప్పగించుకో. ప్రార్థనతో ముగిద్దాం. ఒక మూడు నిమిషాలు. ప్రియులారా, ఎలా ఉన్నావు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని మీద ఆధారపడకుండా నీ బుద్ధి మీద ఆధారపడి బతుకుతున్నావా? ఎలా ఉంది నీ బ్రతుకు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని మీద ఆధారపడకుండా నాకన్నీ తెలుసు, నాకన్నీ వచ్చు, నేను అన్నీ చేయగలనని బ్రతుకుతున్నావా? లేక దేవునిపై ఆధారపడుతున్నావా? బిడ్డ, తీతు అయితే, యవనుడైన తీతు అయితే స్వస్థతా బుద్ధి కలిగి ఉన్నాడు. తిమోతి స్వస్థతా బుద్ధి కలిగి ఉన్నారు, ఘనులయ్యారు, గొప్పవారయ్యారు. యవన కుమారుడా, యవన కుమార్తె, నీ స్వస్థతా బుద్ధి కలిగి ఉంటే ఘనుడవైతావు, ఘనురాలవైతావు. నీ దేవుడు నీ స్వస్థతా బుద్ధిని చూసి నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు మంచి బుద్ధి కలిగి ఆయనను ఘనపరచడం ద్వారా ఆ పరమదేవుడు నిన్ను ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు. బిడా, నువ్వు స్వబుద్ధి కలిగి దేమా వలె ఉన్నావా? దేమా లోకములోకి వెళ్ళిపోయాడు, లోకాశలోకి వెళ్ళిపోయాడు. అడ్రస్ లేదిక, అడ్రస్ లేనివాడైపోయాడు. ఇదిగో ప్రభు నమ్ముకొని యేసేని వెంబడిస్తూ యేసైకి అప్పగించుకొని ఇంకా లోకాశల వైపు మళ్ళుతున్నావా? వద్దు, లోకాశలకు లొంగిపోకు. ప్రభువుకి నీవు అప్పగించుకో. యేసే బిడ్డగా నీవు బ్రతుకు. నీవు ఘనుడిగా ఉంటావు, ఆశీర్వదింపబడతావు. బిడా, మోషే వలె స్థిరమైన బుద్ధి కలిగి ఉండు. నీకు బహుమానం ఉన్నది, నీకు ప్రతిఫలం ఉన్నది. దేవుని యొద్ద నుండి బహుమానం ఉన్నది. నీకు మంచి, నీ యొక్క స్టడీలో టాపర్గా ఉంటావు. నీ చేతి పనిలో గొప్ప ప్రతిఫలం పొందుతావు. నీ యొక్క మంచి ఉద్యోగాన్ని పొందుకుంటావు. మంచి లైఫ్ నీకున్నది. యేసయ్య నిత్య జీవానికి ఇచ్చాడు. మంచి బహుమానం ప్రభునికి ఇచ్చాడు. బిడా, ఎస్తేర్ చక్కటి వస్త్రధారణ కలిగి ఉన్నది, పరిశుద్ధ అలంకరణ కలిగి ఉన్నది. ఆ పరిశుద్ధ అలంకరణ కలిగిన ఎస్తేర్ ప్రియులారా రాజు దయ పొందుకున్నది, రారాజును ఆకర్షించినది. చక్కటి వస్త్రధారణ, తగుమాత్రపు అలంకరణతో రారాజు ఆకర్షింపబడ్డాడు. నువ్వు ఎవరి చేత ఆకర్షింపబడుతున్నావు? నువ్వు ఎవరిని ఆకర్షించగలుగుతున్నావు? లోకాన్న, ప్రభువునా? అద్దం యొద్ద ఉన్నావా? లోకాన్ని ఆకర్షిస్తావు. వాక్యమనే అద్దం యొద్ద ఉన్నావా? రారాజైన యేసుని ఆకర్షిస్తావు. ఇక ముందు ప్రభువా, అద్దం యొద్ద గంటల తరబడి నేను ఉన్న ప్రభువా, గంటల తరబడి నేను గడిపితే పాపం చేసిన వాడిని, పాపం చేసిన దాన్ని అద్దం యొద్ద 15 నిమిషాల కంటే రోజుకి ఎక్కువ సమయం నేను గడపను ప్రభువా. నీ వాక్యమనే అద్దం యొద్ద గడుపుతాను. నీ వాక్యాన్ని చదువుతాను, ధ్యానిస్తాను, ప్రార్థిస్తాను, ప్రేమిస్తాను, నీతో సహవాసం చేస్తాను నాయనని ప్రభువుకు నీవు అప్పగించుకో.